నమస్తే, వెల్కమ్ టు నియోజకవర్గ ముఖ చిత్రం. ఈసారి భూపాలపల్లిలో హిట్ కొట్టేదెవరు? అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ కావడంతో విపక్ష బీజేపీ కాంగ్రెస్లు ఏ విధంగా అధికార పార్టీని ఢీకొట్టనున్నాయి? గండ్రను ఓడించేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి? ఈసారి భూపాలపల్లి ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారు? ప్రధాన పార్టీల మధ్య ఏ విధమైన పోటీ ఉండబోతోంది? భూపాలపల్లిలో పీఠం ఎవరికి దక్కనుంది? హ్యాట్రిక్ విజయం సాధించి గండ్రా జెండా ఎగరేస్తారా లేక విపక్షాల పాగా వేస్తాయా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 సంవత్సరాల క్రితం భూపాలపల్లి నియోజకవర్గాన్ని అయితే ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ అభివృద్ధి పనులతో పాటు నల్ల బంగారాన్ని అయితే అక్కడ సిరులున్న గనిగా పేరున్న ప్రాంతం భూపాలపల్లి ప్రస్తుతం జిల్లాగా మారింది. నియోజకవర్గానికి చెందిన 15 సంవత్సరాల నుంచి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది. కానీ 2009 నుంచి 2018 వరకు కూడా ఇప్పటికి ప్రస్తుతానికైతే 2009లో కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కీలక భూమిక పోషించిన స్పీకర్ అంటే తెలంగాణ శాసనసభ మండలి స్పీకర్ కూడా సిరికొండ మధుసూచారి అయితే మాత్రము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలోనూ కూడా టికెట్ ఆశించే నేపథ్యం అయితే కనపడతా ఉంది. అట్లాగే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి కూడా కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో పోయిన నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా గండ్ర సత్యనారాయణ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగుతున్న అయితే నేపథ్యం కనపడతా ఉంది. అట్లాగే బీజేపీ నుంచి చూసుకుంటే కూడా కీర్తిరెడ్డి కూడా అక్కడ వీళ్ళైతే పోటీ చేసే ఆశాభావులుగా కనపడతా ఉన్నారు. మరి ఈ నలుగురిలో ముగ్గురు అయితే పోటీనిచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఇస్తుందా లేకపోతే తెలంగాణ ఉద్యమకారునికి సిరికొండ మధుసూదనాచారికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? వారిద్దరి మధ్యన ఏదైనా అధిష్టానం మధ్య తేల్చాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య కూడా రేసు గుర్రాలు అయితే పరుగులు పెడుతున్న నేపథ్యం కనపడతా ఉంది. మరి భూపాలపల్లి నియోజకవర్గంలో విజేతలు ఎవరుగా నిలుస్తూ ఉన్నారు కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లు, రాణి రుద్రమ పౌరుషం, సమ్మక్క సారలమ్మ ఆత్మగౌరవ పోరాటం, కాళోజీ దాశరథి పోతన్ల సాంస్కృతిక వారసత్వం వరంగల్ ప్రజల సొంతం. ఇక్కడ వరంగల్ జిల్లా ఎన్నో రాజకీయ మార్పులకు కేంద్ర బిందువుగా మారింది. అభివృద్ధి సంక్షేమానికి పట్టం కడుతూ కంచు కోటలు బద్దలు కొట్టారు ఎందరో నాయకులు. ప్రజలు విస్మరించిన మహానుభావులు మట్టి కనిపిస్తామని విలక్షణమైన తీర్పునిస్తారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి ప్రజలు ఎవరి పక్షం ఉంటారు, ఎవరిని ఆదరిస్తారు, ఎలాంటి తీర్పును ఇవ్వబోతున్నారని యావత్తు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2018 ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. భూపాలపల్లి బీఆర్ఎస్ అడ్డాని చాటి చెప్పాలని గట్టి పట్టుదలతో గులాబీ నాయకత్వం ముందుకు పోతున్నది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న భూపాలపల్లిని తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని కాంగ్రెస్ నాయకత్వం ఉవ్విల్లూరుతోంది. అడవ తల్లివడిలో నల్ల బంగారానికి పుటిగడ్డ అయిన భూపాలపల్లిలో ఎవరి బలమంతా? కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఉన్న భూపాలపల్లిలో మరోసారి హస్తం హవా కొనసాగేనా? అధికార పార్టీ కారు స్పీడు కనిపించేనా? తొలిసారి కమలం పువ్వు వికసించేనా? ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అతి సమీపంలో ఉన్న భూపాలపల్లి నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల లెక్క ఎంత? అధికార బీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్య ఈసారి ప్రధాన పోరు ఉంటుందా లేక కమల వికాసంతో ముక్కువనప పోటీగా మారుతుందా? అభ్యర్థుల అంచనాలు ఏంటి? ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనే ప్రశ్నలు సమాధానం దొరకడం లేదు. పాత వరంగల్ జిల్లా నుంచి 2009లో భూపాలపల్లి నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కేంద్రమైంది. మొగుళ్లపల్లి, చిట్యాల, భూపాలపల్లి, ఘన్పూర్, రేగొండ, సాయంపేట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తంగా 2,58,668 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,29,762 మంది పురుషులు కాగా 1,28,900 మంది స్త్రీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 2014లో సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్యే అయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి గండ్ర వెంకటరమణారెడ్డి విజయాన్ని సాధించారు. హస్తం పార్టీ నుంచి గెలిచిన గండ్ర బీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేశారు. అంతటితో ఈ దఫా భూపాలపల్లిలో విజయదుందుభి మోగించాలని గండ్ర గట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయవద్దని భావిస్తున్న గండ్ర గులాబీ జెండా ఎగురవేసి భూపాలపల్లి రూపురేఖలు మార్చాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూపాలపల్లిలో ముక్కోనప పోటీ ఉండబోతోంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బరిలో నిలవబోతున్నారు. సభలు సమావేశాలతో ఎన్నికల ప్రచారాలతో భూపాలపల్లి పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ ఏర్పాటుతో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో మధుసూదనాచారి కూడా ఒకరు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు ఆయన. ఉద్యమ సమయంలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. పార్టీ తరఫున 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్ బాధ్యతలు అందుకున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే గండ్ర బీఆర్ఎస్ లో చేరారో అప్పటి నుంచి నియోజకవర్గంలో 2 వర్గాలుగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళంతా బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యే గండ్రతో ఉండగా, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళంతా సిరికొండ పక్షాన ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అధికార బీఆర్ఎస్ లను 2 వర్గాలు ఏర్పడడం విపక్ష పార్టీలకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. గత ఫిబ్రవరిలో ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇక ఈ సభలో పాల్గొన్న కేటీఆర్ రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే గండ్రకే పార్టీ ఎమ్మెల్యే టికెట్ అని ప్రకటించారు. ఆ సభలో మధుసూదనాచారి కూడా ఉన్నారు. ఆ తర్వాత 2 నెలల పాటు సిరికొండ సైలెంట్ అయ్యారు. ఇటీవలే సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన సమయంలో విమానంలో సీఎం పక్కన మధుసూదనాచారి కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల వల్ల సిరికొండ మళ్లీ భూపాలపల్లిలో తిరుగుతున్నారా, అలా అయితే కేటీఆర్ ఇచ్చిన హామీ ఉట్టదేనా అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుందట. ఆఖరికి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అనుచర వర్గాల అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఎమ్మెల్యే గండ్రకే టికెట్ కేటాయించి అందరి నోళ్లు మూయించారనే చెప్పాలి. ఇక కేసీఆర్ నిర్ణయంతో భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తూ రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలను కోరుతున్నారు. గండ్ర సత్యనారాయణ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేసి 54,283 ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. ఎన్నికల తర్వాత గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పోరాడే పేరు సంపాదించుకున్న సత్యనారాయణ ప్రజల తన వైపు ఉన్నారని భావిస్తున్నారు. గెలిపించిన పార్టీని మోసం చేసిన గండ్ర వెంకటరమణారెడ్డికి ఈసారి ప్రజలు గుణపాఠం చెప్తారని సత్యనారాయణ గట్టిగా నమ్ముతున్నారు. సెటిల్మెంట్స్ దందాలకు మారుపేరుగా వెంకటరమణారెడ్డి మారాడనే ఆరోపణలు చాలానే వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ తరఫున 2018లో పోటీ చేసి ఓడిన చందుపట్ల కీర్తిరెడ్డికి మళ్లీ అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎవరి రాజకీయాలు వారే చేస్తూ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని కీర్తిరెడ్డి అంటున్నారు. అనేక చోట్ల నేతలు భూకబ్జాలు చేశారని ఆరోపిస్తున్నారు. వీరి బారి నుంచి తప్పించుకోవాలంటే ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవని, గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో దళిత బంధు స్కీమ్ కూడా అమలు చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. దళిత బంధు కోసం కమిషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ప్రతి ప్రభుత్వ పనిలో ఎమ్మెల్యేకి కమిషన్ ఇవ్వాలని ఓ రూల్ పెట్టినట్లు అక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు. మరోవైపు అనేక గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని అంటున్నారు. అన్ని రకాల ప్రభుత్వ భవనాలు కూడా అందుబాటులో లేవని చెబుతున్నారు. భూపాలపల్లి కేంద్రంలో ఇసుక లారీల సమస్యలతో పాటు ఓపెన్ కాస్ట్ గనులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు చెబుతున్నారు. దీనికి తోడు విద్య, వైద్యం, ఉద్యోగాల విషయంలో కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
భూపాలపల్లి జిల్లాలో భారత రాష్ట్ర సమితి వర్సెస్ కాంగ్రెస్ పార్టీలో మధ్యనే ద్విముఖ పోటీ ఉంటుంది. బీజేపీ అభ్యర్థిగా కీర్తిరెడ్డి ఎన్నికల రేసులో ఉన్నప్పటికీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఢీకొట్టడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సంక్షేమ పథకాలు ఒకవైపు, సానుభూతి మరోవైపు అన్నట్లు మారింది భూపాలపల్లి నియోజకవర్గ ముఖ చిత్రం. దీంతో 2023 డిసెంబర్ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిన పరిస్థితి. భూపాలపల్లి జిల్లాలో కూడా బీఆర్ఎస్ నేతలు అయితే కుమ్ములాటలో కూడా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి అయితే మాత్రం గండ సత్యనారాయణ గెలిచే అవకాశాలు కూడా రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే ఇటుపక్క సిరికొండ మధుసూదనాచారి కూడా గండ్ర వెంకటరామారెడ్డి కూడా పోటీనిస్తున్న పరిస్థితి అయితే కనబడతా అంటే నాకంటే టికెటే వస్తుందని చెప్పి కూడా ఎవరికి వారే యమునా తీరంగా ధీమనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ అధిష్టానం కూడా గండ్ర వెంకటరామారెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. నాకే వస్తుందని చెప్పి కూడా బాస్ నాకే టికెట్ ఇస్తున్నారని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అదే విధంగా సిరికొండ మధుసూదనాచారి మాత్రము నాకు ముఖ్యమంత్రి కేసీఆరే నాకు ఫస్ట్ బాసే నాకు టికెట్ ఇస్తారని చెప్పి కూడా వాళ్ళ కార్యకర్తలతో ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ కనబడతా ఉన్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషణ కూడా అయితే తేల్చి చెప్పడం జరుగుతూ ఉంది. మొత్తానికైతే కీర్తిరెడ్డి ఈ ఇద్దరి పార్టీలను అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఢీకొట్టడానికి కూడా బీజేపీకి ఓటు బ్యాంకు లేదు అని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికైతే బీజేపీ పోటీలో మాత్రం నిలుస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ద్విముఖ పోటీ మాత్రము ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికైతే భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం ఎగరేసే అవకాశాలు అయితే ఎక్కువ కనపడతా ఉన్నది. ఈ ఇద్దరు అంటే బీఆర్ఎస్ నేతల మధ్యలో ఇద్దరు కుమ్ములాట చూస్తుంటే మాత్రము మధ్యలో గంట వెంకటరామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చేతి గుర్తే హస్తము గెలుస్తుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకుడు ఎప్పటికీ అప్పుడు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఓటర్లు కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రవర్తన కావచ్చు, లేక సంక్షేమ పథకాలే కావచ్చు అందరికి చేరకుండా ఉండకపోవడంతో కూడా కొంత మేరకు గండ్ర వెంకటరామారెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే రెండు వర్గాలుగా భూపాలపల్లి నియోజకవర్గంలో విడిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇటు పక్క సిరికొండ మధుసూదనాచారి వర్గం, మరొక పక్క గండ్ర వెంకటరామారెడ్డి వర్గం రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే గత 2018 ఎన్నికల్లో కూడా సెకండ్ లీడ్ లో ఉన్న పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాత్రం గంట సత్యనారాయణకే టికెట్ వస్తుంది. అతనే భూపాలపల్లి నియోజకవర్గంలో పోటీలు నిలుస్తా ఉన్నారని చెప్పి అధిష్టానం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. టికెట్ మాత్రం నాకే దక్కుతుందని చెప్పి కూడా గంట సత్యనారాయణ తెలుపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ద్విముఖ పోటీ మాత్రం భూపాలపల్లిలో ఉంటుంది. ఒకవేళ ఇద్దరి మధ్యలో వర్గ విభేదాలు లేకుండా మాత్రం బీఆర్ఎస్ కే మొగ్గు చూసే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఆ వర్గ భేదాలు కూడా వీళ్ళు అసంతృప్తి ఒక వర్గాన్ని కూడా తృప్తి పరచకపోతే మాత్రము కాంగ్రెసే అక్కడ పట్టం కట్టే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఇది మొత్తానికైతే భూపాలపల్లి నియోజకవర్గంలోని రానున్న ఎన్నికలు ప్రజలు తేల్చి చెప్పే పరిస్థితి అయితే కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్. వచ్చే ఎన్నికల్లో చెన్నూరులో ఏ జెండా ఎగరబోతోంది? విద్యార్థి నాయకుడిగా ఉన్న బాల్క సుమన్ నేడు బీఆర్ఎస్ లో కీలక నాయకుడిగా అవతరణ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాల్క సుమన్ కే చెన్నూరు బీఆర్ఎస్ టికెట్ కేటాయించారు అధినేత కేసీఆర్. రాజకీయ పరిణతి, విలక్షణ తీర్పు అనేది చెన్నూరు ఓటర్ల నైజం. స్వాతంత్ర కాలం నుండి దశాబ్దాల పాటు కాంగ్రెస్ కు, అటు తర్వాత టీడీపీకి, ఇప్పుడు బీఆర్ఎస్ కు పట్టం కట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో బాల్క సుమన్ కు చెన్నూరు పీఠం అప్పగిస్తారా, లేక విపక్షాల వైపు ఓటర్లు చూస్తారా అనేది ఆసక్తిగా మారింది. రోజు రోజుకు రాజకీయం రసవత్తరంగా మారుతున్న తరుణంలో రాబోయే ఎన్నికల్లో చెన్నూరు పీఠాన్ని అధిరోహించేదెవరన్న ఉత్కంఠ నెలకొంది. రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న చెన్నూరు నియోజకవర్గంపై అమ్మా న్యూస్ స్పెషల్ ఫోకస్.
చెన్నూరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలకు పొలిటికల్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎన్నికల కథనానికి కసరత్తులు ప్రారంభించాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టికెట్లు ఆశించడం కంటే కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న వారే అధికంగా ఉండడం మారుతున్న రాజకీయాల పరిస్థితులకు అర్థం పడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ బీఆర్ఎస్ తరఫున ఇద్దరేసి అభ్యర్థులు రేసులో ఉన్నారు. కానీ కాంగ్రెస్లో మాత్రం ఆశావాహులు 4 పైగా ఉండడం గమనార్హం. చెన్నూరు నుంచి బీఆర్ఎస్ టికెట్లను ఎమ్మెల్యే బాల్కసుమన్కు కేటాయించారు. అయితే ఈసారి బాల్కసుమన్కు కాకుండా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలకు కేటాయించారని అభ్యర్థించిన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. ఇక బీజేపీ తరఫున మాజీ ఎంపీ గడ్డం వివేక్ శ్రీనివాసులు టికెట్ను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ రేసులో డాక్టర్ రాజా రమేష్, రామిల రాధిక, దుర్గం నరేష్, దాసరపు శ్రీనివాసులతో పాటు మరికొందరు కూడా టికెట్ను ఆశిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీల టికెట్లు ఆశావాహుల అంశాన్ని చూసినట్లయితే గతానికి చాలా భిన్నంగా ఉంది. అధికార పార్టీ నుంచి బాల్కసుమన్కి కేసీఆర్ టికెట్ కేటాయించారు. దీంతో వచ్చే ఎన్నికల బరిలో బీఆర్ఎస్ నుంచి బాల్కసుమన్ ఉండబోతూ ఉండగా విపక్ష కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారు అధికంగానే ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ రేసులో డాక్టర్ రాజా రమేష్, రామిల రాధిక, దుర్గం నరేష్, దాసరపు శ్రీనివాసులతో పాటు మరికొంతమంది ఉన్నారు. అయితే బీజేపీ నుంచి మాజీ ఎంపీ గడ్డం వివేక్ ఉండటం కొంత బాల్కసుమన్ను ఇరకాటంలో పడివేసే అవకాశం ఖాయంగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పరాజిత అందుగుల శ్రీనివాసులు కూడా బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ అధిష్టాన వివేక్ వెంకటస్వామికి టికెట్ కేటాయిస్తే అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకు వివేక్ గట్టి పోటీ ఇస్తారని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. చెన్నూరు రాజకీయాలు క్రమంగా హీటెక్కుతూ ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుంచి ఎవరు బరిలోకి దిగుతారనేది మాత్రం ఉత్కంఠంగా మారింది. టికెట్ కేటాయించిన తర్వాత రాజకీయాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు స్థానికంగా మారుతున్న పొలిటికల్ సీన్ వెరసి రాబోయే ఎన్నికలు చెన్నూరులో రంజుగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇది వాల్టి నియోజకవర్గ ముఖ చిత్రం. మరిన్ని నియోజకవర్గ ముఖ చిత్రం అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.